నిజంగా అసలు ఈరోజు ఒక్క పని కూడా ఎక్స్ట్రాగా చేయలేదు. డైలీ నేను చేసే పనులే. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి మల్లేష్ 18. ఇదైతే సాటర్డే రోజు బ్లాగ్ అనమాట. అసలు వీడియోస్ ఏం తీయొద్దు అనుకున్నాను, బట్ ఎట్లనో తీసి ఇంత పెద్ద బ్లాగ్ అయితే క్రియేట్ చేసినాను. ఇక్కడ దోశ వేస్తుంది అయితే మా హస్బెండ్ అనమాట. ఎప్పుడు నేర్చుకో ఎప్పుడైనా పనికొస్తుంది అంటాను, బట్ ఈరోజు ఏం చెప్పలేదు, నేనే వేస్తా అనేసి అయితే వచ్చి వేస్తున్నాడు. పర్లేదు మంచిగానే వేస్తున్నాడు. వెనకాల నుంచి చెప్పేది నేననమాట, బట్ చెప్పకుండా రాదు కదా ఇట్లాంటి వాళ్ళకి. సో అందుకని నేను చెప్తున్నాను అనమాట. పర్లేదు మంచిగానే వచ్చి రోజు లేసే టైంకి లేచి పనులు అయితే స్టార్ట్ చేసినా కానీ కొన్ని ఎక్స్ట్రా పనుల వల్ల లేట్ అయింది. లేట్ అంటే మరి అంతేం కాలేదు, 9 అయింది. 9కి స్టార్ట్ చేసిన అనమాట టిఫిన్ వేయడం. అంటే సాటర్డే నేను దీపం పెట్టడం, అగరబత్తీలు ముట్టడం ఏదో చేస్తాను అనమాట. ఫ్రైడే అయితే చెయ్యను. సో అలా ఈ టైం అయితే అయ్యింది. ఇంకా ఫాస్ట్గా 2-3 దోశలు వేసి పిల్లలకైతే పెట్టిన. వాళ్ళకి చట్నీ కావాలి అని నేను వెళ్ళినప్పుడు మా హస్బెండ్ అయితే దోశ వేసిండు. ఇక దాని తర్వాత మిగిలిన పిండి మొత్తం దోశలు వేసేసి తినడం అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ పప్పు చేద్దామని పప్పు అయితే నానబెడుతున్నా. అవును, మీరు పప్పు నానబెడతారా డైరెక్ట్గా అలానే వేస్తారా? నేనైతే ఖచ్చితంగా నానబెడతాను. కుక్కర్ అయితే వాడను కాబట్టి ఒక 2-3 గంటల ముందే నానబెట్టి ఇంకా మిగిలిన పని అయితే చేసుకుంటాను. ఇక్కడ నేను గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నాకైతే ఎప్పటికప్పుడు నీట్గా ఉంటేనే నచ్చుతుంది అనమాట. ఎందుకంటే మనల్ని చూసి ఇంకొకరు నేర్చుకునేలా ఉండాలి, కానీ ఇంకా వేరే విధంగా ఉండొద్దు అనేది నా ఒపీనియన్. సో దట్ ఇంకా గ్యాస్ కొంచెం అది దోశలు వేసినప్పుడు కొంచెం చిందరవందర అవుతుంది కదా, సో అది కూడా క్లీన్ చేసుకుంటున్నాను. గిన్నెలు కూడా తోమేసుకుంటాను అనమాట. ఎప్పటికప్పుడే ఇట్లా స్టోర్ లాగా అట్లా పెట్టుకొని గిన్నెలు మాత్రం ఎంత బాగాలేకపోయినా గిన్నెలు మాత్రం ఖచ్చితంగా తోముతాను అనమాట ఎప్పటికప్పుడే. ఇంకప్పుడు బయట తోమేటప్పుడైతే ఇంకా మధ్యాహ్నం తిన్నవి సాయంత్రం అట్లా తోమేది, కానీ ఒక్కొక్కసారి అవి కూడా ఎప్పటికప్పుడే తోమేది. బట్ ఇప్పుడు సింక్ ఉంది కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఎప్పటికప్పుడే తోమేస్తాను. ఇంట్లో తిన్న గిన్నెలు మాత్రం అస్సలు పెట్టను. మీరు కూడా అలాగే ట్రై చేయండి మ్యాక్సిమం, ఎందుకంటే మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో అది అయిపోయాక నేనైతే ఇక్కడ పెరుగు తోడేస్తున్నాను. పెరుగు కూడా అంతే ఎప్పటికప్పుడే తోడేస్తాను, ఎందుకంటే పెరుగు పిల్లలం మేము కూడా తింటాం. నాకు కూడా కొంచెం పుల్లగా ఉండొద్దు కాబట్టి ఎప్పటికప్పుడే పెరుగు అయితే తోడేసుకుంటాను అనమాట. ఖచ్చితంగా పెరుగు మా ఇంట్లో ఉండాల్సిందే. మీరు కూడా అది కూడా ట్రై చేయండి. కొంచెం హెల్తీ వేలో ఉండడానికి బాగుంటుందన్నమాట. ఎందుకంటే పుల్లగా ఉంటే కొంచెం వేరే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి కదా పుల్లడి తింటే, అందుకని చెప్తున్నాను. సో ఇప్పుడైతే నేను పాలు తోడేయడం అయిపోయింది. మిక్సీ కూడా కొంచెం అటు ఇటు పడితే దాన్ని కూడా తూడ్చేసుకున్నాను. ఇక దాని తర్వాత చాయ్ పెట్టడం కోసం కొన్ని పాలు నీళ్లు కలిపేసి కూడా పెట్టుకున్నాను. మరి మీరు ఎప్పుడైనా మీ హస్బెండ్తో దోశలు వేయించిరా? నేను మాత్రం ఎప్పుడు వేయించలేదు, బట్ చెప్తానమాట అప్పుడప్పుడు. ఎందుకంటే మనం చేసి పెట్టిన పిండి ఉంటే మనకి ఎప్పుడైనా సిక్ అయినప్పుడు కానీ మనం లేనప్పుడు కానీ యూజ్ అవుతుంది అనేసి అప్పుడప్పుడు చెప్తాను. వేయడం నేర్చుకో, ఏముంది ఈజీనే కదా అట్లని చెప్తాను అనమాట. బట్ ఖచ్చితంగా వేయి అని అయితే అలా ఏమన్నాను. బట్ ఈరోజు అయితే తనే వచ్చి వేస్తా అన్నాడు కాబట్టి వేయించిన. ఫైనల్గా నేను బియ్యం ఏరి అవి కూడా కడిగేసి పెట్టాను. ఆ నీళ్లు మాత్రం చెట్లకి వేస్తాను. ఇంకా దాని తర్వాత బట్టలు కూడా ఆరేసిన. ఇక్కడ మాత్రం ఒక చెద్దరు మిగిలిపోతే వేస్తున్నాను అనమాట. ఇక్కడ వీడియో తీసేది మాత్రం మా రిషిగాడు అనమాట. ఇక అప్పల విషయానికి వస్తే ఇదైతే ఫ్రైడే రోజు చేసిన, నైట్ చేసినాను. అప్పలు అంటారు, అంతగానం తింటారా అంటారు కదా. నేను నైట్ ఆ డబ్బా నిండా చేసి పెట్టిన, పొద్దున కల్లా అవి ఎన్నైనాయో చూసిరు కదా. సో అట్లుంటుంది అనమాట మా ఇంట్లో. ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాల్సిందే తినడానికి, అందుకని నేను ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. అలానే విసికేం పడను, ఇష్టంతోనే అన్నీ చేస్తాను అనమాట. ఇక ఇప్పుడైతే వంట పని. ఫ్రెండ్స్ మీ అందరికీ చెప్తున్నాను, నా వీడియోస్ కనుక మీకు ఎలా అనిపించాయి, ఏ వేలో అయినా ఏదో ఒక విధంగా ఏదో ఒక చిన్న క్లిప్ నచ్చినా కూడా ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా ఎనర్జెటిక్గా బూస్ట్గా ఉంటుందన్నమాట. నేను ఇంతకుముందు వేరే యూట్యూబర్స్ చెప్తే ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు అలా ఫీల్ అవుతున్నా కాబట్టి నిజంగా అది జెన్యూన్గా చెప్తున్నారనే అనిపించింది. ఎందుకంటే వీడియో తీయడానికి, దాన్ని ఎడిట్ కానీ దానికి పడే కష్టం కానీ అది వేరే అనమాట. బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. అందుకని మీకు ఏ చిన్న మూలన నచ్చినా కదా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీకు అప్పలు చేసేది చిన్న రౌండ్స్ ఉన్నది చూపించిన కదా, అది అనుకోకుండా పిండితో ఆయిల్లో పడింది. ఆ పిండి అంతా హోల్స్లోకి ఇరుక్కుపోయిందనమాట. ఇది తర్వాత క్లీన్ చేస్తా అని చెప్పడానికి అది చూపించిన, కానీ చెప్పలేదు. బట్ ఇప్పుడు చెప్తాను. ఇక్కడ కొందరికి ఒక డౌట్ రావచ్చు, ఫ్రైడే దీపం ఎందుకు పెట్టారు, ఆడవాళ్ళు అన్నాక ఫ్రైడే పెడతారు కదా అనేసి. బట్ నాకు డేస్ ఈ డే ఆ డే అని
ఏం ఉండదు. బట్ నాకు ఫస్ట్ నుంచి సాటర్డే దీపం పెట్టడం, వెంకటేశ్వర స్వామిని మొక్కడం అట్లా తెలుసు కాబట్టి ఫస్ట్ నుంచి ఇంకా సాటర్డే అనేది ఒకటి ఉంటుందన్నమాట. బట్ నాకు పెట్టాలనిపిస్తే ఎప్పుడైనా పెడతాడు. కానీ మా హస్బెండ్ మాత్రం డైలీ అగరబత్తులు ముట్టిస్తాడు. ఎప్పుడు కుదరినప్పుడు, లేట్ అయినప్పుడు, హడావిడిగా ఉన్నప్పుడు, లేనప్పుడు తప్ప ఖచ్చితంగా అదే పెట్టడానికి ట్రై చేస్తామన్నమాట. సో మంచి పాజిటివ్గా ఉంటుంది పొద్దున్నే అట్లా దేవుడికి అట్లా పూజ చేసినట్టు చేస్తే. సో అందుకని ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తామన్నమాట. అంతేకాని ఈ డేనే పెట్టాలి, ఆ డేనే పెట్టాలి, ఈ దేవుడికే మొక్కాలి, ఆ దేవుడికే మొక్కాలి అని అయితే ఏముండదు. ఇక ఎవ్రీ సాటర్డే నేనైతే పప్పునే చేస్తాను. ఈరోజు అయితే కొంచెం గట్టిగా చెయ్యి టమాటా పప్పు, దాంట్లోకి కాంబినేషన్గా చింతపులుసు చేయమన్నాడు. సో అలాగే అనుకున్నాను. బట్ అనుకోకుండా ఈ మునక్కాయలు మా దగ్గరకు వచ్చినాయి. అనుకోకుండా ఎలా వస్తాయి, అనుకుని కొనుక్కొస్తేనే కదా వస్తాయి అని మీరు అనుకోవచ్చు. బట్ ఇవి కొన్నవైతే కావు, మాకైతే ఫ్రీగా వచ్చినాయి, మా పక్కన వాళ్ళు ఇచ్చారనమాట. సో అందుకని వాటిని ఒక్కటే కాకుండా వాటికి తోడుగా క్యారెట్, టమాటా ఇంకేం వేసినా అవన్నీ వాటికి తోడు వేసి మొత్తానికి అయితే పప్పుని ఇలా చేసేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు పప్పుని మిక్సీ పట్టేదాన్ని, బట్ ఈరోజు అయితే మిక్సీ పట్టలేదు. అంటే ఈ మధ్య పట్టట్లేదు, ఎందుకంటే కొంచెం ఎక్కువసేపు నానబెడుతున్నా, ఉడకడానికి కూడా తక్కువ టైం పడుతుంది, అది కూడా మంచిగా ఉడుకుతుంది కాబట్టి నేనైతే మిక్సీ ఏం పట్టట్లేదు. ఇక ఇక్కడ పుదీనా విషయానికి ఈ మధ్య మంచిగా చిగురు వస్తుంది కదా అనేసి అయితే ఫైనల్గా పుదీనాతో పప్పుని కంప్లీట్ చేసా. అమ్మయ్య, ఈరోజు అయితే అటెండెన్స్ వేయించుకొని అన్నం తిన్నాం. అదేంటి అటెండెన్స్ వేయించుకున్నారు అనుకుంటున్నారా? అయితే మా బుడ్డది అటెండెన్స్ వేసింది వాళ్ళ క్లాస్ ఫ్రెండ్స్కి అనమాట. ఇక అన్నం తినడం అయిపోయి గిన్నెలు తోమి వాళ్ళనైతే కొద్దిసేపు అయితే పడుకోబెట్టిన. ఇదైతే ఈవినింగ్ టైం అనమాట. మీకు మధ్యలో ఒకటి చూసిర్రా గిన్నెలో ఇట్లా పుదీనా ఆకులు, అదైతే ఇంతకుముందు వీడియోలో ఈ పుదీనా ఖరాబ్ అవుతుందో ఏం చేస్తానో అన్నాను కదా. మొత్తానికైతే అది వాడిపోయింది. అప్పుడు మేము ఇంటికి వెళ్ళినాం కాబట్టి దాన్ని అలాగే వదిలేసి వెళ్ళినాం అనమాట. వాడిపోయింది. బట్ దాన్ని వాడిపోయింది ఏదైనా చేద్దాము అనేసి అట్లా చేసినాను. ఎండబెట్టి పొడిలాగా చేద్దాం అనుకున్నాను. బట్ అది కొంచెం వాడిపోయి ఎండేసరికి స్మెల్ అయితే తగ్గిపోయింది అనమాట. ఇంకేం చేస్తానో తెలీదు, దాన్ని ఏదైనా చేస్తే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక ఇక్కడ వాటర్ మిల్లన్ని మీరు కట్ చేసి తినడంతో పాటు ఇంకేం చేస్తారు? నేనైతే వాటర్ మిల్లాన్ని కట్ చేసిన తర్వాత ఇంకా వాటిని నేను చూపించిన కదా ఇలా పీసులను అలా చేయడము. సో దట్ అలా చేయడం వల్ల మనకి వాటర్ అనేవి వస్తాయి అనమాట. ఇంకా అలా ఎందుకు పడేయడం అనేసి నేనైతే ఇది యూజ్ చేశాను. నిజంగా ఎన్నో కొన్ని వాటర్ అయితే వస్తాయి, మరి చప్పగా ఏమి ఉండవు, స్వీట్గానే ఉంటాయి. ఈ చాకు అంత షార్ప్గా ఏముండదు, అందుకని మా పిల్లలు కూడా దీంతో ఆడుతూ ఉంటారు. సో దట్ నేను కూడా తింటా ఉన్నాను అనమాట. ఇప్పుడే కాదు, ఎప్పుడో ఒకసారి అలా చేస్తాము నేను, మా పిల్లలు కూడా. ఇక ఇప్పుడైతే చపాతీ చేయడం కోసం సజ్జలు వెతుకుతున్నాను. చపాతీకి సజ్జలు ఎందుకు అంటారా? నేను ఎప్పుడు గోధుమ పిండితోనే కాకుండా సజ్జలు, రాగులు మిక్సీ పట్టి గోధుమ పిండిలో కలిపి చేస్తాను అనమాట. ఈరోజు కూడా అదే వెతుకుతున్నాను. బట్ సజ్జలు అయితే నాకు లేవు, అయిపోయినాయని తెలిసింది. అది కూడా ఇట్లా వెతికిన తర్వాతనే సరేలే అనేసి ఇంకా కొన్ని రాగులు మిక్సీ పట్టి వేసినాను. రాగులు మాత్రం ఎక్కువ వేయద్దు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకంటే రాగి పిండితో చపాతీ కరెక్ట్గా అయితే రాదు, నాకైతే రాలేదు, ఒకసారి ఫెయిల్ అయిందనమాట ఆ రెసిపీ. అందుకే చెప్తున్నాను, ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని. సో ఇక్కడ నేనైతే కొంచెం రాగులు ఇంకా గోధుమ పిండి తీసుకొని ఇంకా అది కలిపేసి అయితే మొత్తానికి చపాతీలు అయితే చేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన చపాతీలు పొంగుతూ రావాలి అంటే చపాతీని మరీ పల్చగా మందంగా కాకుండా మీడియంగా చూసుకుంటూ కాల్చుకున్నాము అంటే మంచి ఇట్లా పొంగుతూ వస్తాయి ప్రతి ఒక్క చపాతీ కూడా. ఆయిల్ కానీ నెయ్యి కానీ అంత ఎక్కువ కూడా పట్టదు. ఈరోజు ఎక్స్ట్రాగా ఏం పని చేయలేదు అన్నాను కదా. పిల్లలు మధ్యాహ్నం 2:30 మధ్యాహ్నం పడుకుంటారు, ఖచ్చితంగా పడుకోబెడతాను. దాని తర్వాత నేను వాళ్ళు లేచేలోపు ఏదో ఒక పని చేస్తాను. బట్ ఈ మధ్యాహ్నం వాళ్ళు మస్తు సతాయిస్తున్నారు అనమాట, మధ్యాహ్నం కానీ నైట్ కానీ పడుకోవడానికి. కానీ నాకు ఇట్లా ఎక్స్ట్రాగా ఏ పని చేయకపోతే మస్తు బోర్ కొడుతుంది, నిజంగా చెప్తున్నా. మీకు కూడా నాలాగేనా ఎవరైనా ఉన్నా? కానీ నెక్స్ట్ ఇయర్ నాకు ఈ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మా రిషిగడికి 4 వరకు స్కూల్ ఉంటుంది కాబట్టి. ఇక తినడం అయిపోయి గిన్నెలు కడిగి గ్యాస్ అంతా చేసుకొని ఇవైతే పొద్దున తెచ్చిన టమాటాలు, ఇక వాటిని కూడా కడిగి ఇలా అయితే ఆరబెడుతున్నాను. సరే మరి నా ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పాలనుకుంటే చెప్పేసేయండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు చూసారు, వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా.